You don't worry about it, I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. You don't worry about it, I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే, ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ స్తంభింపజేస్తే కడతారా? లేదు 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ? ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది? ఎంపీలను చూసుకునే కదా. మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కలరాయడానికా, తెలంగాణ హక్కులు కాపాడడానికా? తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం 8 కాంగ్రెస్ని గెలిపిస్తే 8 బీజేపీని గెలిస్తే ఈ 16 మంది మౌనం వహించబట్టే చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ ప్రాజెక్టు అన్యాయంగా కడుతుందనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది. ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1కి 2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తూ ఉంటా. నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని. నిజం కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, లేదా నేను చెప్పే నిజం కొంతమందికి అనవసరమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా, ఏ విశ్లేషణ అయినా, ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి ఈ అబద్ధం చెప్పినని ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు. నిజం అనేది ఒక భాగం. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా, అబద్ధాల ప్రాతిపదిక మీదన, అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది. అబద్ధాలు అనేటివి ఎల్లకాలం నడవవు. దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే, నిజాలుగా భ్రమలు కల్పించేంత గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు